హలో అండి, నేను అబ్దుల్ని. నేను ఒక తెలుగు ట్రావెలింగ్ బ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాను. నేను ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఒక రివర్ ఉంది, సాక్రమెంటో రివర్ ఉంది. అండ్ చాలా వరకు ఈ సీల్స్ ఉన్నాయి, కాలిఫోర్నియా సీల్స్ ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత నేను ఒక యాజ్ ఎ సెడ్ నేను తెలుగు ట్రావెలింగ్ బ్లాగ్ తయారు చేయబోతున్నాను. యూట్యూబ్ ఛానల్ చేయబోతున్నాను. నా ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. చాలామందికి షేర్ చేయండి, చాలామంది సబ్స్క్రైబ్ వచ్చేటట్టు చేయండి. నేను ఈ వయసులో ఇవన్నీ స్టార్ట్ చేయబోతున్నాను. దయచేసి నా కాంటెంట్ని మీరు లైక్ చేయండి ప్లీజ్. కామెంటో నేను మీకు బిల్డింగ్స్ అవి కూడా చూపిస్తాను, చూద్దరు కానీ. ఓకే, నేను మీకు చూపిస్తాను, సరేనా? నా ఛానల్ పేరు అబ్దుల్ తెలుగు ట్రావెలర్. గుర్తుపెట్టుకోండి. అవి సెర్చ్ చేసి చూసుకొని తర్వాత దాన్ని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేసుకోండి చాలామందికి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. కొన్ని సీల్స్ మీరు చూస్తుంటారు ఇక్కడ కదా. ఇది బ్యూటిఫుల్ లొకేషన్, రివర్ వాక్ లొకేషన్ అనమాట ఇది చాలా వరకు. సో ఇదంతా ఏరియా. సో బ్యూటిఫుల్ పార్క్ ఏరియా ఇది. రివర్ పార్క్ అంటారు దీన్ని. సో ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ కూడా ఉంది, నైస్ బ్రిడ్జ్, సాక్రమెంటో రివర్. చూసారా మీరు కాలిఫోర్నియా సీల్స్ చూసారా మీరు? ఇది చూడండి ఎంత బాగా అరుస్తున్నాయో. ఇదంతా అరవడమే వీటి పని. నా దగ్గర పడుకుంటాయి, అరుస్తుంటాయి. దీన్ని సాక్రమెంటో రివర్ అంటారు. నా సిటీ పేరు సాక్రమెంటో. నేను అమెరికాలో ఉంటాను. నేను ఎన్ఆర్ఐని. కానీ నాకు ఎప్పటి నుంచో తెలుగు ఒక ట్రావెల్ బ్లాగ్ ట్రావెల్ చేయాలని, ఆ ట్రావెల్కి సంబంధించి ఒక బ్లాగ్ తయారు చేయాలని ఎప్పటి నుంచో నాకు కోరిక. ఆ కోరికను నా ఫస్ట్ టైం నేను ఇది ట్రై చేయబోతున్నాను. నా ఐడియల్ పర్సన్ వచ్చేసేసి ట్రావెలింగ్లో రిక్ స్టీవ్ అనే ఒకతను ఉండేవాడు. 80s నుంచి అతను ఒక మంచి ట్రావెలింగ్ బ్లాగ్స్ తయారు చేసేవాడు. నేను రిక్ స్టీవ్ గురించి చెప్తున్నాను కదా. నాకు రిక్ స్టీవ్ అనే అతను నా ఐడియల్ ట్రావెల్ బ్లాగర్. నేను చాలా చిన్నప్పటి నుంచి, అంటే నేను చాలా చిన్నగా ఉండే అనమాట అతను స్టార్ట్ చేసినప్పుడు. అతన్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని. చాలా ప్రదేశాలు తిరుగుతూ మంచి ఇచ్చేస్తూ ట్రావెలింగ్లో చాలా మంచి విషయాలు చెప్పాడు అతను. అందరికీ ప్రేమ ఉంటుంది, అందరూ ప్రేమిస్తారు. ఏ కంట్రీకి ఎనిమీ కాదు. యాక్చువల్గా పీపుల్ ఎవరికి ఎనిమీ కాదు. అందరూ చాలా మంచి వాళ్ళు ఉంటారు, కొందరు చెడ్డవాళ్ళు ఎక్కడైనా ఉంటారు. సో అది అతను చాలా బాగా చెప్పేవాడు. నేను చాలా బాగా అతన్ని వినేవాడిని, చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని. నేను అంటే వేరే వాటిలో ఎన్నో విషయాల్లో బిజీగా ఉండి, నా వర్క్లో కానీ నా కెరియర్లో కానీ నేను ఐటీలో పనిచేస్తాను యుఎస్లో, ఎన్ఆర్ఐని. సో ఎన్నో వాటిలో బిజీగా ఉండి నేను ఎప్పుడు చేసుకోలేదు. కానీ ఇప్పుడు నేను నిజంగా చేసుకోవాలనుకుంటున్నాను. నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి దాన్ని షేర్ చేసి అందరికీ చూపిస్తూ ఉండండి ప్లీజ్. థ్యాంక్ యూ. నేను ఇంకొకటి, ఇది దీంతో అయిపోదు. ఇది నాది ఫస్ట్ ఛానల్, ఇది నా ఫస్ట్ పోస్ట్, నా ఫస్ట్ వీడియో ఒక ట్రావెల్ కోసం అని చెప్పేసి ఫస్ట్ వీడియో. నేను 1 or 2 డేస్లో న్యూజిలాండ్ వెళ్ళబోతున్నాను. సో వెళ్ళేటప్పుడు దారి మధ్యలో అక్కడ దిగిన తర్వాత అన్ని విషయాలు నేను మీకు చాలా వరకు చూపించడానికి ప్రయత్నిస్తాను. ఏమైనా మిస్ అయితే మీరు నాకు చెప్పొచ్చు, సజెషన్ చేయొచ్చు. నేను మీకు నా ఈమెయిల్ కూడా ఇస్తాను. సో మీరు ఏమైనా చేసుకోవచ్చు, బట్ చూద్దాము. ఇంతవరకు వీలైతే అంతవరకు చేస్తాను. 10 days ట్రిప్ కాబట్టి నేను వీలైనంత వరకు చేస్తాను. ఏదన్నా మిస్ అయితే మాత్రం దయచేసి క్షమించండి. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నేను మీకు పోస్ట్ చేసి చూపిస్తాను, సరేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదములు. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. దిస్ ఈజ్ అబ్దుల్ తెలుగు ట్రావెలర్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.